ఈ రా ఏజెంట్ సంబంధించిన దాంట్లో కొత్తగా కథ అయితే ఏం లేదు. నీటిలో షిప్ మీద జరిగిపోతుంటాయి, గాలి ఏరోప్లేన్ మీద జరిగిపోతుంటాయి, అటు ఇటు కాకుండా ట్రైన్ మీద జరిగిపోతుంటాయి. పాకిస్తాన్లో కానీ కెనడాలో కానీ అంటే మిగతా ఏరియాలో కానీ ఈ మధ్యన కొంతమంది కనిపించినటువంటి హీరోలు సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్నారు. మొదటి నుంచి లాస్ట్ వరకు తన్నుకోవడం. పఠాను, అలాగే టైగరు, సో ఈ కబీరు, సో వీళ్ళే దేశాన్ని కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి వీరులు. ముందు ఈ ఫైట్ సీన్లని రాసుకుంటాడేమో లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత కథలకు వస్తాడు అనుకుంటా. బట్ ఈ యూనివర్స్ లో చాలా బ్లాక్ హోల్స్ అయితే ఉన్నాయి. లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఏడ్చి వాళ్ళు ముందు చైనా మీద ఏడిసి తర్వాత మన ఆవిడ మీద ఎడుదురిగారు. ఎందుకంటే ఎక్కువ వ్యాపారం చేస్తే దాళ్లే. కామన్ గా మామ అల్లుళ్ళు ఇద్దరు, అంటే అటు ధనుష్ గాని రజనీకాంత్ గాని నాగార్జున బాగా వాడేసుకున్నారు. తమిళ వాళ్ళకి ఇది ఏం పెచ్చో నాకు అర్థం కాదు, కానీ అదే శాడిస్ట్ లోపల ఏమైనా సైకోగాళ్ళు ఉంటారేమో. ఆ చావు సీన్లు ఒక్కొక్కటి దీని గురించా ఈ గోలంతా అని అయితే మనకైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మన సహనానికి పరీక్షలాగైతే ఉంటుంది భయ్య. మ్యాన్షన్ హౌస్ అని పేరు పెట్టి బాలయ్యకి పడి ఉంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే స్టాక్స్. వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి అంటే ఆదివారం నాడు ఏ సినిమా చూద్దాం అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ క్లియర్ చేసేద్దామని కొన్ని పాయింట్స్ తో అంటాడు వార్ 2 లోంచి అలాగే కూలీలోంచి కొన్ని పాయింట్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చాం. మరి మాట్లాడేసుకుందామా? ఈ రెండు సినిమాల్లో నాకు కామన్ గా కనిపించిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్షిప్. అసలు ఫ్రెండ్షిప్ డే రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కొంచెం లేట్ గా రిలీజ్ అయ్యేమో నాకైతే అనిపించింది. సో రెండు ఫ్రెండ్షిప్ ప్రధానంగానే కొనసాగుతాయి. ఇక వార్ 2 సినిమాకి వస్తే మనకు తెలిసిందే యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చింది. సో ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు కలిసి నటించినటువంటి సినిమా మీద అయితే స్టార్టింగ్ లో చాలా భారీ అంచనాలు అయితే వచ్చాయి. సో ఈ సినిమా కూడా చూడడం అయితే జరిగింది, అంటే కూలీతో పాటు. సో ఇందులో నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే సేమ్ టెంప్లెట్, అంటే ఏదైతే ఆ ముందు వార్ కానీ మిగతా వాటిలో ఏదైతే రా ఏజెంట్స్ సంబంధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే టెంప్లెట్స్, కాకపోతే హీరోలు మాత్రం మారారు అంతే. సో అడిషనల్ గా కేఆర్ అద్వాని మన కళ్ళకి కొంచెం బాగా కనిపించడానికి అమ్మాయి యొక్క అందాలు కూడా గట్టిగానే ఆరబోసింది. కొన్ని బికినీ షాట్స్ లో కానీ పాటల్లో కానీ ఆ అమ్మాయి అయితే న్యాయం చేసింది. అక్కడక్కడ ఫైట్లు కూడా బాగా చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే రోడ్ల మీద మొదలైనటువంటి జర్నీ రా ఏజెన్సీలో పెద్ద ఏజెంట్లు అయిపోయే వరకు జరిగినటువంటి కథ. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఎదిగారు, సో వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయాలు ఏంటి అనేటటువంటి దాని మీద వచ్చినటువంటి కథ. ఖాళీ అని చెప్పేసి ఒక కార్టెల్, అంటే ఒక నెట్వర్క్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి అన్ని దేశాల వాళ్ళు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందులో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అడ్డంగా ఏ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కింద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేయాలి, చంపేయాలి. ఆ అసోసియేషన్ గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది నియమించుకుంటారు. అందులో ఈ యొక్క ఎవరైతే కబీర్ అలాగే రఘు, అంటే ఈ కబీర్ అనేటటువంటి అతను ఒక రా ఏజెంట్. సో అతన్ని తీసుకుని నువ్వు డబుల్ ఏజెంట్ గా పనిచేయి, అంటే నువ్వు రాలోనే ఉంటూ మాతో పనిచేసి మాకు ఎవరైతే అడ్డంగా ఉన్నారో గవర్నమెంట్ కి ఎగ్రెస్ట్ గా కానీ గవర్నమెంట్ దాంట్లో మాకు అడ్డుపడుతున్న వ్యక్తులు కానీ నువ్వు తొలగించేయాలి అనేటటువంటి సీరియల్ కిల్లింగ్ కాంట్రాక్ట్ ని హృతిక్ రోషన్కి ఇస్తారు. సో వాళ్ళ నుంచి కాపాడడానికి వచ్చినటువంటి ఒక రా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతనుగా ఎన్టీఆర్ అయితే మనకు కనబడతాడు. సో ఈ రా ఏజెంట్లు కొట్టుకునేటటువంటి దాంట్లో దరిమిలా అజిత్ దోవల్ తలపించేటటువంటి ఒక క్యారెక్టర్ అనిల్ కపూర్ గారు ఒక న్యూ రా చీఫ్ గా అయితే మనకైతే కనబడతారు దీంట్లో. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళు హీరోలా కనిపించేటటువంటి నెగిటివ్ రోలు, నెగిటివ్ గా కనిపించి అంటే విలన్ లా కనిపించేటటువంటి హీరోగా ఒకళ్ళు ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. సో ఇంటర్వెల్ కి వచ్చేటప్పటికి ఒకళ్ళ ప్లేస్ లో ఒకళ్ళు మారిపోతారు. ఇతను విలన్ అనుకుంటావు కదా అతను హీరోలా కనబడతాడు, ఇతను హీరో అనుకుంటావు ఇతను విలన్ లా కనబడతాడు. సో అంటే ఎన్టీఆర్ కూడా ఫస్ట్ టైం టెంపర్ లో చూడండి ఒక విలన్ షేడ్ లో స్టార్ట్ అవుతాడు. సో అలాగే ఇందులో కూడా ఎన్టీఆర్ మరోసారి ఒక నెగిటివ్ షేడ్ లో అయితే కనిపించాడు. చాలా బాగుంది అక్కడి వరకు. సో లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చినప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ మనం ఎందుకు రివీల్ చేయడం కానీ, అంటే ఇందులో ఏంటంటే సోమాలియాలో జరిగినటువంటి ఆ షిప్పులు దొంగతనము వీటన్నిటిని కూడా అక్కడ ఉండేటటువంటి కొంతమంది ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు కొంతమంది
బెదిరించి అక్కడికి వచ్చినటువంటి బిజినెస్కి వెళ్ళేటువంటి కార్గోస్ అన్నింటినీ దోచుకోవడం అనేటువంటి వార్తలు మనం చూస్తుంటాం. దాని నుంచి కేవలం మన ఇండియన్ నేవీ అధికారులు మాత్రమే వాళ్ళు రెస్క్యూ చేశారు. అలాంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి ఆపరేషన్ స్టార్టింగ్ చేసినట్టుగా మనకి ఎన్టీఆర్ యొక్క ఇంట్రో ఉంటుంది. ఆయన వస్తుంటే వెనకాల ఒక టైగర్ సౌండ్ వస్తుంటుంది. అంటే ఎన్టీఆర్ మనం అందరూ యంగ్ టైగర్ అంటాం కదా, సో ఆ టైగర్ సౌండ్ అనేది ఆయన పెట్టారు. హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా బాగుంది. ఎక్కడో ఒక జపాన్ కి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎవరో ఒక అతను అక్కడ సమావేశం అయితే ఒక తోడేలు, ఆ తోడేలు లాంటి మనిషి అంటే ఆ తోడేలుకు ఉండేటువంటి వ్యక్తిత్వము ఇండిపెండెన్సీ ఎలా ఉంటుందో అలా హృతిక్ రోషన్ చూపించారు. ఎందుకంటే తోడేలు ఎవరు కంట్రోల్ చేయలేరు, అందుకే తోడేలు ఎవరు పెంచుకోరు. ఎందుకంటే అది పెంచుకునే యానిమల్ కాదు, టైగర్ నైనా కంట్రోల్ చేయొచ్చు కానీ తోడేలు కంట్రోల్ చేయాలి. అలాంటి ఒక అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి తోడేలు లాంటి మనిషి అని హృతిక్ రోషన్. అంటే వీళ్ళిద్దరూని ఆపోజిట్ లో అయితే చూపించారు. అంటే డైరెక్టర్ ఎంతసేపు ఎవరిని ఎక్కువగా చూపించాలి ఎవరిని తక్కువగా చూపించాలి అనేటటువంటి దాంట్లో కొంచెం బాగా ఇబ్బంది పడినట్టయితే కనిపించింది. ఫైనల్ గా ఏంటంటే పాకిస్తాన్ లో గానీ కెనడాలో గానీ అంటే మిగతా ఏరియాలో కానీ ఈ మధ్యన కొంతమంది కనిపించినటువంటి హీరోలు సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్నారు. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాదులు అవ్వచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు. సో వాళ్ళెవరు, వాళ్ళకి అసలు ఈ కాళీ అనేటటువంటి కార్టల్ కి హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి తెలియాలంటే కనుక ఖచ్చితంగా మీరైతే వారి సినిమా చూడాల్సిందే కదా. నాకు కొంచెం ఫన్నీగా అనిపించిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫైటింగ్లు అన్ని కూడా నీటిలో షిప్ మీద జరిగిపోతుంటాయి, గాలి ఏరోప్లేన్ మీద జరిగిపోతుంటాయి, అటు ఇటు కాకుండా ట్రైన్ మీద జరిగిపోతుంటాయి. ఇదంతా కొంచెం నాకైతే ఫన్నీగా అనిపించింది. కాకపోతే చూడొచ్చు ఒక విజువల్ ఫీస్ట్. ఎందుకంటే హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఫైట్లే కాదు డాన్సులు కూడా ఎరగదీసేటటువంటి డాన్సర్లు వీళ్ళిద్దరూ కలిపి స్క్రీన్ మీద కనిపించడం నాకైతే బాగా అనిపించింది. కొంతవరకు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో నెగిటివ్లు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలంటే ఈ రా ఏజెంట్ సంబంధించిన దాంట్లో కొత్తగా కథ అయితే ఏం లేదు, ఏదో పాత ఓల్డ్ అదే స్టోరీ అదే వెళ్తా ఉంటుంది. మొదటి నుంచి లాస్ట్ వరకు తన్నుకోవడం మధ్యలో హీరోలు కూడా తన్నుకుంటారు, హీరోలు విడివిడిగా అందరినీ తంతారు, ఎదురు కలిసి తన్నుకుంటారు. తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది విషయము. కాకపోతే తన్నుకోవడం మాత్రం కామన్ అనమాట దీంట్లో. అదైతే అలా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఇక మనకి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అంటే మనకి తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. సో అది కొంచెం ఏదైనా మార్చి ఉంటే ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుండే. అంటే అంత మంచి హీరోలు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అలా చేశారు అనేటటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా అనిల్ అంబానీ ఇలాంటి ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళే దేశానికి ప్రమాదకరం అనేటటువంటి ఒక ఐడియాలజీని చూపించే ప్రయత్నం అయితే చేశారు. అది ఎందుకు పెట్టారో మనకు తెలియదు. ఇక ఏజెంట్ల గురించి మాట్లాడుతూ మధ్యలో పఠాను అలాగే టైగరు సో ఈ కబీరు సో వీళ్ళే దేశాన్ని కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి వీరులు అన్నట్టయితే చూపించారు. అది ఎందుకు చూపించారు అనేటటువంటి ప్రశ్న మీకే వదిలేస్తాను, మీరు తెలుసుకోండి. ఇక మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించినటువంటి కూలీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈయనకి రాజశేఖర్ అనేటటువంటి ఒక స్నేహితుడు అయితే ఉంటాడు. ఈయన పవర్ హౌస్ అనేటటువంటి మ్యాన్షన్ ఉంటాడు. సో పవర్ హౌస్ మ్యాన్షన్ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది, అది మ్యాన్షన్ హౌస్ అని పెట్టాలి అసలు ఈ సినిమా పేరు, లేదా 5821 అనేది పెట్టి ఉండాల్సిందే, కూలీ అని పెట్టారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆయన క్యారెక్టర్ ని ఒక కూలీగా అయితే మలచడం అయితే జరిగింది. అంటే ముందు ఈ ఫైట్ సీన్లని రాసుకుంటాడేమో లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత కథలకు వస్తాడు అనుకుంటా. అందుకని ఇందులో కూడా ఏంటంటే నరుక్కోవడం తోటి మొదలవుతుంది కథ అంతా కూడా. ఇంకో వెరైటీ ఏంటంటే అదేమో స్పై యూనివర్స్, ఇదేమో లోకేష్ కనగరాజు యూనివర్స్. బట్ ఈ యూనివర్స్ లో చాలా బ్లాక్ హోల్స్ అయితే ఉన్నాయి అనైతే నాకైతే అనిపించింది. సో బ్లాక్ హోల్స్ మాట్లాడుకోవడానికి కన్నా ముందు కథలోకి అయితే వెళ్దాము. సో ఈ సదరు కూలీ అనబడేటటువంటి ఆయనకి సంబంధించినటువంటి రాజశేఖర్ అనేటటువంటి ఫ్రెండ్ అనూహ్యంగా చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు ఏంటి అని ఈ రీసెర్చ్ లో బయటపడేది ఏంటంటే చంపేశారు ఎవరో కావాలని. ఎవరు చంపేశారు అనేటటువంటి దానికి వస్తే సైమన్ అనేటటువంటి వాడు ఒక పోర్ట్ ని మొత్తం ఆక్యుపై చేసుకుని రకరకాలైనటువంటివన్నీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అంటే అందులో కాస్ట్లీ వాచీలు ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, కార్లు రకరకాలు అన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ కనబడకుండా ఇంకోటి ఏదో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అది ఏమిటి అనేది ఎవరికి తెలియదు. సో అది కనుక్కోవడానికి మన రజనీకాంత్ గా ట్రై చేస్తుంటారు. అది కనుక్కున్నందుకే రాజశేఖర్ని చంపేశారా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఆ స్టోరీ యొక్క టెన్షన్ సస్పెన్స్ అంతా కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. అతను చచ్చిపోయిన తర్వాత అతను ఒక అద్భుతమైనటువంటి దానికి కనిపెడతాడు. అదేంటన్నది మనం నిజంగా చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది అనమాట. ఏట్రా ఈ సినిమా అంతా వచ్చి దీని గురించా ఈ గోల్ అంతా అనేది మనకైతే అనిపిస్తుంది. సో దాన్ని ఆపరేట్ చేయాలంటే కూతురే ఉండాలి, అంత బ్రెయిన్ కూతురికే ఉంది. కూతురు తర్వాత అలాంటి బ్రెయిన్ రజనీకాంత్ కూడా ఉందని చెప్పి ఈయన కూడా ఎలాగోలా గ్యాంగ్ లోకి ఎంటర్ అవ్వాలి కదా, ఎంటర్ అవుతాడు. సో స్నేహితుడు మరణానికి కారణమైనటువంటి వాడు ఎవరు అంటే అక్కడ దయాళ్ అని చెప్పేసి ఎవరైతే కింగ్ నాగార్జున ఎవరైతే ఉన్నారో అతని కిందన ఇతను పనిచేస్తూ ఉంటాడు. సో ఇతనే మొత్తం అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం కానీ ఎవరైనా పోలీసులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎతికి చంపేయడం కానీ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా అతను చేస్తూ ఉంటాడు. ధర్మిలా అందులోకి
ఎంటర్ అయినటువంటి ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు, ఆ ఇన్ఫార్మర్ ని కూడా పట్టుకుంటారు. అది కాకుండా ఈ దయాళ్ అనేటువంటి క్యారెక్టర్ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, అదేంటన్నది మనం చెప్పకూడదు, అది మీ సినిమాలో చూసుకోండి. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విక్రమ్ సినిమాలో టీనా అనేటటువంటి క్యారెక్టర్ అంటే బాగా పాపులర్ అయింది. సో అలాగే ఇందులో కూడా ఓ లేడీ క్యారెక్టర్ ని పెట్టారు, అది కూడా పేలుతుంది. ఆవిడ ఇచ్చేటటువంటి ఎంట్రీ ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, అసలు గట్టిగా ఉన్నాయి. అసలు ముందు ఫస్ట్ నుంచి ఈ అమ్మాయిని ఎందుకు పెట్టారు, ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అనుకున్నాను, కానీ ఆ రివీలింగ్ అయితే నాకైతే బాగా అనిపించింది. ఇక ఫన్నీగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే కామన్ గా మామ అల్లుళ్ళు ఇద్దరు, అంటే అటు ధనుష్ గాని రజనీకాంత్ గాని నాగార్జున బాగా వాడేసుకున్నారు. సో మామ అల్లుళ్ళు ఇద్దరికి కూడా ఈ యొక్క బిజినెస్ మ్యాన్ కార్పొరేటర్లు అంటే ఇష్టం ఉండదేమో, ఆయన ధమ్కిలు ఇచ్చేస్తాడు వాళ్ళకి, ఈయన ధమ్కిలు ఇచ్చేస్తాడు, ఆయన చంపేస్తాడు, ఈయన చంపేస్తుంటాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కార్పొరేట్ కంపెనీల మీద గుర్రుగా ఉండేటటువంటి ఎర్రబాబులకి నేను చెప్పేటటువంటిది ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువగా బిజినెస్ చేసేటటువంటి దేశం ఏదో తెలుసా, మన ఎర్ర చైనాయే. కాబట్టి ముందు మీకు ఏమైనా ఉంటే కనుక బూర్జువా సిద్ధాంతాలు, అలాగే కార్పొరేట్ కల్చరు, లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ అని ఏడ్చి వాళ్ళు ముందు చైనా మీద ఏడండి, చైనా మీద ఏడిచి తర్వాత మన వాళ్ళ మీద ఏడుదురిగారు. ఎందుకంటే ఎక్కువ వ్యాపారం చేస్తే దాళ్లే ఎర్రి ఫ్లవర్స్ తెలుసుకోండి. వాడేయడమే కాదు పాప, ఆ సినిమాలో ఈ సినిమాలో కూడా లేపేశారు నాగార్జున. బట్ నాకు నాగార్జున చూస్తుంటే వింటేజ్ లో అంతం సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ లో నాగార్జున కనిపిస్తాడు. ఆ నాగార్జునని ఒక్కసారి నాకైతే మళ్ళీ చూసినట్టయితే అనిపించింది. సో రజనీకాంత్ గారు కూడా కొన్ని వింటేజ్ లుక్స్ ఉన్నాయి, ఆ విఎఫ్ఎక్స్ అయితే బాగా కుదిరింది. సో ఆ రజనీకాంత్ గారు కూడా మనం ఈ వింటేజ్ లుక్స్ లో అంటే ఫ్లాష్ బ్యాక్ కట్స్ లో వచ్చేటటువంటి దాంట్లో అయితే మనం అయితే చూడొచ్చు. సో నాగార్జున గారు ఫస్ట్ టైం అంటే ఆ అంతం అనేది పక్కన పెడితే అందులో హీరోగా చేశారు. బట్ ఇందులో అయితే కంప్లీట్ నెగిటివ్ షేడ్ అంటే విలన్ గా అయితే చేయడం అయితే జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి ఆ శోభిన్ సాయిల్ ఎవరైతే ఉన్నాడో అతను కొంత డామినేట్ చేసినట్టు అయితే అనిపించింది, కానీ బట్ ఏదైనా కింగ్ నాగార్జున తన పెర్ఫార్మెన్స్ తోటి అయితే దాన్ని అయితే బాగా తీసుకుని వచ్చారు. బట్ అతనికి అవసరమైన దానికన్నా ఆ మలయాళీ యాక్టర్ కొంచెం ఎక్కువ ఇచ్చారేమో అనిపించింది, అంత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ అది కొంచెం ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ గానే రాసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో 2-3 చావులు ఉంటాయి, 2-3 చాలా చావులు ఉంటాయి. ఈ చావులనే చూపిస్తుంది. ఈ తమిళ వాళ్ళకి ఇది ఏం పెచ్చో నాకు అర్థం కాదు, కానీ అదేమో శాడిస్ట్ లోపల ఏమైనా సైకోగాళ్ళు ఉంటారేమో. ఆ చావు సీన్లు ఒక్కొక్కటి అదొక అర నిమిషంలోనో నిమిషం లోపల లేపేయచ్చు. ఆ ప్రతి సీను కూడా 3-4 నిమిషాలు ఈ లాగ్. అదే కాకుండా ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మన సహనానికి పరీక్ష లాగైతే ఉంటది భయ్య, మామూలుగా కాదు. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ లో అంటే అటు విక్రమ్ గాని ఇంకోటి కానీ చూసుకుంటే ట్రైలర్ లో కథ ఉంటది, అంటే అలాంటి సిమిలర్ గా ఉండేటటువంటి ఇక్కడ పెడతారు తప్ప ట్రైలర్ లో ఉన్నది ఎక్కడ కూడా ఏ సీన్ కూడా సినిమాలో అయితే మనకు కనబడదు. కాకపోతే అలాంటి సిమిలర్ అయితే కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని ఎగ్జాగరేటెడ్ గా ఉన్నాయి, కొన్ని ఓవర్ గా ఉన్నాయి. ఏదేమైనా రజనీకాంత్ గారిని బట్టి మనం ఆ సినిమాని ఇంకా క్షమించి చూసేయాలి. కాకపోతే ఇదే సినిమా మ్యాంక్షన్ హౌస్ అని పేరు పెట్టి బాలయ్యకి పడి ఉంటే వేరే లేజులో ఉండేదేమో అని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేటటువంటిది అయితే మీరు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక వారా కూలియా అంటే ఏదో కొంత పర్సంటేజ్ నాకు వారే బెటర్ గా ఉందేమో అని అనిపించింది. అంటే పులి కూడా బాగుంది, అంటే మర్యాద తీసి పడేయాల్సిన సినిమా కాదు, కానీ ఎక్కడో క్యామియో రోల్స్ పూర్తిగా కరెక్ట్. అంటే ఉపేంద్రని పెట్టారు, ఆ ఉపేంద్రని ఎందుకు పెట్టారు అనేటటువంటిది ఎందుకు అనేది నాకైతే తెలియలేదు. అంటే కన్నడ మార్కెట్ కి ఆయన సూపర్ స్టార్ కాబట్టి అక్కడ కన్నడలో ఉపయోగపడుతుందని పెట్టారు, మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆ క్యామియో నాకు పెద్ద అంత దిగినట్టు అయితే అనిపించలేదు. అమీర్ ఖాన్ వస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదు, ఏదో డైలాగులు చెప్తాడు, అదేం డైలాగ్ లో మనకు అర్థం అవ్వదు. ఆ తర్వాత వచ్చి ఆ నాన్నతోటి రజనీకాంత్ మాట్లాడతాడు, ఈయనేం మాట్లాడో ఆడికి అర్థం కాదు, ఆయన మాట వీడికి అర్థం కాదు. అంటే ఫైనల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని ఏదో పనులైనా చేసుకోండి, కాకపోతే కూలీలు జోలికి వస్తే మాత్రం గోల్ తీర్చేస్తాం. 1 word లో సినిమా గురించి చెప్పాలంటే విషయం అయితే అది. సో వార్ 2 కూలీ, సో 2 మీరు కూడా చూడండి, చూసి మీకు ఏది నచ్చింది అనేటటువంటిది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. ది సూర్యాకోని సైనింగ్ ఆఫ్.